వెల్కమ్ ఐపీఎల్ మ్యాచ్ డే ముచ్చట్లో. ఇప్పుడు అంటే మనం ప్రతిరోజు కూడా ఎవరు అంటే ఐపీఎల్లో ప్రతిరోజు ప్రతి మ్యాచ్ గురించి కూడా మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాము. ఈరోజు కూడా అలాగే అంటే ఈరోజు ఎవరు గెలవబోతున్నారు ఏంటి, లక్నో వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ జరగబోతుంది. కాబట్టి ఈ మ్యాచ్కి సంబంధించి పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి, పిచ్ కండిషన్ ఎలా ఉండబోతుంది, అదేవిధంగా అంటే ఎవరిది గెలిపోయేటువంటి ఛాన్స్ ఉంది అనేటువంటి అంశాల గురించి మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక ఈరోజు లక్నో హోమ్ గ్రౌండ్లో జరుగుతుంది మ్యాచ్, ఏక్నా స్టేడియంలో జరుగుతుంది మ్యాచ్. కాబట్టి ఎలా ఉండబోతుంది అంటే పిచ్ కండిషన్ ఏంటి, ఇవన్నీ కూడా టాస్ ఎంత కీలకం అవుతుంది, ఇవన్నీ కూడా కొంత మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నిన్న మ్యాచ్ మనం చూసాం. నిన్న మ్యాచ్ మన ప్రెడిక్షన్ ప్రకారం అంటే ఢిల్లీ గెలవాలి. అయితే లాస్ట్ 2 బాల్స్కి జరిగినటువంటి మిస్టేక్స్ వల్ల ఢిల్లీ ఓడిపోయినటువంటి పరిస్థితి. ఇక ఈరోజు మ్యాచ్కి సంబంధించి వచ్చి మాట్లాడుకుందాం. ఈరోజు మ్యాచ్ అయితే 6వ నెంబర్ పిచ్ మీద మొన్న పంజాబ్ కేకేఆర్ మ్యాచ్ ఏదైతే జరిగిందో దాని మీదనే ఈరోజు కూడా ఆ పిచ్ మీదనే ఈరోజు మ్యాచ్ జరుగుతుంది. కాబట్టి కొంత ఇంట్రెస్టింగ్గా మ్యాచ్ ఉండేటువంటి ఛాన్స్ ఉంది. ఎందుకంటే అది బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్, అదే సమయంలో ఫాస్ట్ బౌలింగ్ కూడా కొంత అనుకూలంగా ఉండేటువంటి పిచ్. కాబట్టి ఎలా ఉండబోతుంది అనేది ఒకసారి మాట్లాడుకుంటే, ఇక్కడ నార్త్ ఇండియాలో ఉత్తరాదిలో వర్షాలు పడుతున్నాయి. కాబట్టి ఇప్పుడు లక్నో కానీ ఇవన్నీ కూడా కొంత వర్షాలు ఎక్కువగా ఉన్నాయి. నిన్న ప్రాక్టీస్ మ్యాచ్ అంటే ప్రాక్టీస్కి కూడా కొంత వర్షం ఇబ్బంది కలిగించింది అనేటువంటి వార్తలు వచ్చాయి. కాబట్టి ఈరోజు మ్యాచ్కి సంబంధించి కూడా కొంత ఎలా ఉండబోతుంది అంటే పిచ్ కండిషన్ ఎలా ఉండబోతుంది, వెదర్ ఎలా ఉండబోతుంది అనేది చూస్తే మధ్యాహ్నం అయితే కొంత వర్షం పడేటువంటి ఛాన్స్ ఉంది. కానీ మ్యాచ్ సమయంలో మాత్రం భారీ గాలులు కూడా ఉండేటువంటి అవకాశం ఉండవచ్చు అనేది అయితే మనకు అందుతున్నటువంటి వెదర్ రిపోర్ట్ ప్రకారం. కాబట్టి మ్యాచ్ కూడా మొన్న ఏదైతే రాజస్థాన్ వర్సెస్ ముంబై మ్యాచ్ జరిగిందో 11 ఓవర్లాగా ఈరోజు మ్యాచ్ కూడా కొంత కుదించేటువంటి అవకాశాలు ఉండొచ్చు, ఓవర్లు కుదించేటువంటి అవకాశాలు ఉండొచ్చు అనేటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా 200కు పైగా స్కోర్ అయితే ఈరోజు పిచ్ మీద నమోదయ్యేటువంటి ఛాన్స్ ఉంది. ఇక ఇదే టైంలో 2 జట్లలో ఎవరు ఉండేటువంటి అవకాశం ఉంది, ఎవరు ఎలా ఆడతారనే దానికి సంబంధించి ఒక మాట్లాడుకునేటువంటి చిన్న ప్రయత్నం చేద్దాం. ఈరోజు కేకేఆర్కి సంబంధించి ఫిన్ అలెన్, అజింక్య రహానే ఓపెనింగ్ చేసేటువంటి ఛాన్స్ అయితే మ్యాక్సిమం కనపడుతుంది. అదేవిధంగా 3వ స్థానంలో క్యామరూన్ గ్రీన్ 25 కోట్లు పెట్టి కేకేఆర్ కొనుగోలు చేసినటువంటి క్యామరూన్ గ్రీన్ ఈరోజు 3వ స్థానంలో ఆడేటువంటి ఛాన్స్ ఉంది. అలాగే మంచి ఫామ్లో ఉన్నటువంటి అంకురిష్ రఘువంశీ 4th ప్లేస్, 5th ప్లేస్లో ఆడుతున్నటువంటి రింకు సింగ్ ఫామ్ విషయంలోనే కొంత ఆందోళన ఉంది. అతను కీలకమైనటువంటి ఇన్నింగ్స్ ఆడాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటివరకు కూడా అతని నుంచి ఆశించినటువంటి స్థాయిలో ఇన్నింగ్స్ రావడం లేదు. అలాగే రమణ్దీప్ సింగ్, సునీల్ నారాయణ్ వీళ్ళిద్దరిని సరిగ్గా బ్యాటింగ్లో వినియోగించుకోవటం లేదు అనేటువంటి విమర్శ కూడా ఉంది. అయితే సునీల్ నారాయణ్ ఫామ్లోనే ఉన్నప్పటికీ కూడా అతన్ని సరిగ్గా వాడుకోవటం లేదు. ఇక రమణ్దీప్ సింగ్ ఫామ్లోకి రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇక అనుకుల్ రాయ్, అదేవిధంగా నవదీప్ సైని, వైభవ్ అరోరా వీళ్ళు బౌలింగ్లో కీలకమైనటువంటి ఛాన్స్ ఉంది. కార్తిక్ త్యాగి, అదేవిధంగా ముజర్బానీ వీళ్ళల్లో ఒకరు ఇంపాక్ట్ ప్లేయర్గా ఉండేటువంటి ఛాన్స్ ఉంది. మ్యాక్సిమం ఈ 12 మందితోనే కేకేఆర్ బ్యాటింగ్ చేసేటువంటి ఛాన్సెస్ అయితే కనపడుతున్నాయి. అయితే ఇక్కడ క్యామరూన్ గ్రీన్ బౌలింగ్ చేసేటువంటి ఛాన్స్ ఉంది. దీనికి సంబంధించి అతను నెట్స్లో కూడా బౌలింగ్ ప్రాక్టీస్ చేశాడు. అటు గంభీర్ కూడా అతనితో మాట్లాడాడు, చర్చించాడు, మీరు బౌలింగ్ చేయాలని చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే క్రికెట్ ఆస్ట్రేలియా పెట్టినటువంటి కండిషన్కి సంబంధించి కూడా టైం అయిపోయింది. 10 రోజులు 12 రోజులు దాటిపోయింది. కాబట్టి ఖచ్చితంగా అతను బౌలింగ్ చేసేటువంటి ఛాన్స్ అయితే ఈరోజు కనపడుతుంది. ముఖ్యంగా అతని పేస్ బౌలింగ్కు లక్నో పిచ్ అనేది చాలా వరకు కూడా హెల్ప్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అలాగే ఇక్కడ ఎల్ఎస్జీ గురించి, లక్నో సూపర్ జైంట్స్ గురించి మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వీళ్ళు నాకు కేకేఆర్ కంటే కూడా లక్నో బలంగా కనపడుతుంది. మిచ్ మార్ష్, ఐడెన్ మార్క్రమ్, రిషబ్ పంత్ వీళ్ళ ముగ్గురు కూడా మంచి ఫామ్లో ఉన్నారు. కాబట్టి ఇది ఓపెనర్ల పరంగా 3వ స్థానం పరంగా లక్నోకి పెద్దగా ఆందోళన అయితే లేదు. మొన్న మ్యాచ్తో క్లాసిక్ ఆట తీరుతో పంత్ లక్నోని గెలిపించాడు. కాబట్టి అది ఇబ్బంది లేదు. ఇక అతని ఫామ్ గురించి ఆందోళన అవసరం లేదు. ఐడెన్ మార్క్రమ్ ఫామ్లో ఉన్నాడు, మిచ్ మార్ష్ ఫామ్లో ఉన్నాడు. కాబట్టి వాళ్ళకి టాప్ ఆర్డర్ పరంగా ఇబ్బంది లేదు. అలాగే నికోలస్ పూరన్, ఒకవేళ క్యామరూన్ గ్రీన్ బౌలింగ్ చేస్తే నికోలస్ పూరన్ కొంత మైనస్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఆ బౌన్సర్లు అవి ఆడటం కొంత అతని హైట్కి వీళ్ళిద్దరు హైట్కి కొంత ఇబ్బంది అయ్యేటువంటి ఛాన్స్ అయితే ఉండొచ్చు. అలాగే ఆయుష్ బదోని కొంత ఫామ్లోకి రావాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా లక్నోని కలవరపెట్టేయడం అంశం మిడిల్ ఆర్డర్. కాబట్టి ఆయుష్ బదోని, అబ్దుల్ సమద్, ముకుల్ చౌదరి వీళ్ళు కనుక కొంత ఫామ్లోకి రాకపోతే లక్నో కొంత బ్యాటింగ్ పరంగా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. వీళ్ళైతే జట్లో ఉంటారు. కాబట్టి వీళ్ళు కొంత ఫామ్లోకి రావాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అలాగే ఎం సిద్ధార్థ్, ఆవేష్ ఖాన్, మహమ్మద్ షమి లక్నోకి బలం. ఈ 2 జట్లకి తేడా షమి. కాబట్టి ఖచ్చితంగా షమి
ఈ రోజు మ్యాచ్లో చాలా కీలకంగా ఉండేటువంటి ఛాన్స్ అయితే ఉంది. మొన్న కూడా అతను అయితే ఇక్కడ అజింక్య రహానే మాత్రం షమీకి నైట్ మేర్ అనమాట, అంటే పీడకల లాంటి వాడు. అతని బౌలింగే అజింక్య రహానే కొంత ఈజీగా ఉంటుంది, ఎందుకంటే ఇప్పటివరకు కూడా ఒక్కసారి కూడా షమీ అతను అవుట్ చేయలేదు కాబట్టి ఈరోజు షమీ బౌలింగ్ మరి ఎలా ఎదుర్కొంటాడో చూడాలి. కానీ షమీ బౌలింగ్ మాత్రం లక్నోకి చాలా అడ్వాంటేజ్ అవుతుంది. ఎందుకనంటే పవర్ ప్లేలో అతని ఎకానమీ కానీ ఇవన్నీ కూడా చాలా వరకు కూడా బాగున్నాయి. పవర్ ప్లేలో అతను 4.4 ఎకానమీ ఈ సీజన్కి సంబంధించి. కాబట్టి మొత్తం అందరు బౌలర్స్తో పోల్చుకుంటే టోటల్ IPL సీజన్ 26లో పోల్చుకుంటే ఇతందే బెస్ట్ బౌలింగ్. కాబట్టి ఇతంది అడ్వాంటేజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. అదేవిధంగా ఇక ప్రిన్స్ యాదవ్ బౌలింగ్ మీద కూడా లక్నో చాలా హోప్స్ పెట్టుకుంది. ఖచ్చితంగా ప్రిన్స్ యాదవ్ కూడా ఈరోజు మంచి బౌలింగ్తో అలరించేటువంటి ఛాన్స్ ఉంది. అలాగే దిగ్వేష్ రాది కొంత ఫామ్లోకి రావాల్సినటువంటి అవసరం ఉంది. కాంట్రవర్షియల్ బౌలర్ ఇతను కొంత ఫామ్లోకి వస్తే మాత్రం ఖచ్చితంగా అతని ఇంపాక్ట్ అయితే ఉండేటువంటి ఛాన్స్ కనబడుతుంది. అలాగే ఈ రోజుకి సంబంధించి రెండు జట్లలో కూడా కొంత కీలకంగా మారేటువంటి ఆటగాళ్ళు ఎవరున్నారు అని నాకైతే వైభవ్ అరోరా, మహమ్మద్ షమీ, అలాగే రిషబ్ పంత్, ఎయిడెన్ మార్క్రమ్, అంకురిష్ రఘువంశీ, సునీల్ నారాయణ్, వీళ్ళు కొంత కీలకంగా ఉండేటువంటి ఆటగాళ్ళు రెండు జట్లకు సంబంధించి. ఈ క్రమంలోనే మనం ప్రతిరోజు ఫ్యాంటసీ గురించి కూడా మాట్లాడుకుంటాం. ఫ్యాంటసీలో 11 ప్లేయర్స్ ఎవరు అనే దానికి సంబంధించి ఫిన్ అలెన్, అజింక్య రహానే, అలాగే ఎయిడెన్ మార్క్రమ్, రిషబ్ పంత్ బ్యాటింగ్కి సంబంధించి, మిడిల్ ఆర్డర్కి సంబంధించి రమణ్దీప్ సింగ్ ఈరోజు మంచి ఇన్నింగ్స్ ఆడేటువంటి ఛాన్స్ ఉంది. అదేవిధంగా బౌలింగ్కి సంబంధించి ముజర్బానీ, అలాగే మహమ్మద్ షమీ, ప్రిన్స్ యాదవ్, వీళ్ళు ఫాస్ట్ బౌలింగ్కి అనుకూలంగా పిచ్ కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా ఈరోజు ఇంపాక్ట్ చూపించేటువంటి ఛాన్స్ అయితే ఉంది. అయితే మయాంక్ యాదవ్ మాత్రం కొంత మిస్ అవుతున్నాడు. మరి ఈరోజు ఏమన్నా మయాంక్ యాదవ్ ఆడేటువంటి ఛాన్స్ ఉందా అనేది కూడా కొంత చూడాలి. ఆడితే కనుక లక్నోకి ఖచ్చితంగా అతను ప్లస్ అయ్యేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ రెండు జట్టులో వీళ్ళే కీలకమైనటువంటి ఆటగాళ్ళుగా కూడా మనం చెప్పుకోవచ్చు. అలాగే సలార్ ఎవరు, దేవరత ఎవరు, ఈ రెండు మ్యాచ్ లక్నోకి KKR మ్యాచ్లో సలార్ ఎవరు, దేవరత ఎవరు అనేది మనం మాట్లాడుకుంటే ఈరోజు మ్యాచ్లో నాకు ఉన్నటువంటి అంచనా ప్రకారం క్యామరన్ గ్రీన్ నుంచి నేను ఈరోజు మంచి ఇన్నింగ్స్ అయితే బ్యాటింగ్ పరంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మ్యాచ్ కనుక కంప్లీట్గా జరిగితే క్యామరన్ గ్రీన్ సలార్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. బౌలింగ్లో మాత్రం ఖచ్చితంగా ముజర్బానీ నుంచి నేను ఈరోజు వికెట్లు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అలాగే ఇక్కడ లక్నోకి సంబంధించి ఎయిడెన్ మార్క్రమ్ సలార్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. ఎయిడెన్ మార్క్రమ్ లేదా రిషబ్ పంత్ వీళ్ళిద్దరిలో ఒకరైతే సలార్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. అలాగే దేవరత ఎవరవుతారు అని మహమ్మద్ షమీకే నాకు ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనపడుతున్నాయి. అతను మంచి ఫామ్లో ఉన్నాడు. లక్నో పిచ్ కండిషన్స్ కూడా అతనికి చాలా వరకు కూడా అడ్వాంటేజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. ఇక ప్రతిరోజు గెలుపుకి సంబంధించి ఎవరు గెలుస్తారు ఏంటనే దానికి సంబంధించి కూడా మనం మాట్లాడుకుంటాం. ఈరోజు అయితే నాకు లక్నోకే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే లక్నో KKRతో కంపేర్ చేస్తే చాలా వరకు కూడా బలంగా ఉంది కాబట్టి లక్నోని గెలిచేటువంటి అవకాశం ఉంది. మరి రిషబ్ పంత్ కెప్టెన్సీ లక్నోని ఎలా ముందుకు నడిపిస్తుందో చూడాలి. అటు అజింక్య రహానే కూడా కెప్టెన్సీ పరంగా మంచి స్కిల్ ఉన్నటువంటి ప్లేయర్ కాబట్టి మరి ఇద్దరి ఇన్నింగ్స్ ఎలా ఉంటుందో, ఇద్దరి ఆట తీరు కానీ టెక్నిక్ కానీ ఇవన్నీ కూడా ఎలా ఉంటాయో చూడాలి.